జన్మించిన సమయంలో ఇద్దరు కూడా ఆ యొక్క పాఠశాలకు పోయి విద్యాభ్యాసం నేర్చుకుంటున్నారు. శివసింగారాజు శివరాముల దేవి కాలానికి వారు యుక్త వయసుకు వచ్చున్నారు. యుక్త వయసు కంటే చేస్తా పెళ్ళికి వచ్చున్నారు. కాబట్టి వారిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. శివసింగారాజు శివరాముల దేవి ఏమనుకున్నారంటే వాళ్ళ తండ్రి గారు ఏమనుకున్నారయా మేనత్త కుమారుడికి ఇవ్వాలనుకున్నారు. శివరాముల దేవిని శివసింగారాజుని మేనమావ కుమారుడికి ఇవ్వాలనుకున్నారు. కానీ వీరిద్దరు వివాహం చేసుకోవాలని మనసులో ఊహించుకున్నారు. యుక్త వయసు వచ్చిన తర్వాత అప్పుడు కళ్యాణపు రాజులు వాళ్ళిద్దరు వివాహం చేసుకున్న సంగతి కళ్యాణపు రాజులు తెలుసుకున్నారు. వాళ్ళిద్దరు వివాహం చేసుకోవాలనుకుంటే వాళ్ళని పట్టి భక్షించాలన్నా చేసుకోవడానికి లేదు అని వాళ్ళని పట్టి భక్షించాలన్న సమయానికి ఈ శివసింగల రాజుకు శివనాగుడికి తెలిసినది. పట్టి భక్షించాలి తెలుసుకొని తెల్లవారి సూర్యుడు కాలాన ఏం చేసినారయా శివసింగల రాజు శివనాగుల దేవి కళ్యాణపురి పట్టణంలో ఉండకుండా కొంత దూరము కళ్యాణపురి పట్టణం వెళ్ళి ఎక్కడైనా కొంత దూరం పోయి తలదాల్చుకుందామని శివసింగల రాజు శివనాగుల దేవి వారిద్దరూ ఆ యొక్క పట్టణం వదిలి బయలుదేరిపోయిస్తామన్నా ఈ కళ్యాణపు రాజులు తెలుసుకున్నారు. కళ్యాణపు రాజులు తెలుసుకొని వాళ్ళని పట్టి భక్షించాలని ఆ కళ్యాణపు రాజులు ఎమ్మడబడుతున్నారు. పల్నాటి వారికి ఒక ఆచారం ఉన్నది. ఏమంటే ఎక్కడైనా కానీ ఆ యొక్క శిల నుండి బండారు కానీ ఉంటే మన ఇలయాలు పడుకొని శాస్త్రాలుగా నమస్కారం చేస్తున్నారు. కాబట్టి ఈ శివసింగాల రాజు శివనాగులు ఆ రాజులు పెట్టుకుంటూ బండారు చల్లుకుంటూ ఆ శివనందల కోటకు చేరుకున్నారు. శివనందల కోట పోయినాక యంత్రగుండు అస్త్రపురాయి చెప్పలేరు. ఆ కళ్యాణ శివసింతల చుట్టూరు కాపలా చదువుతున్నారు. ఆ శివనందల కోట లోపల ప్రవేశించడానికి చూస్తున్నాడు. ఇక్కడ కాపలా ఎవరు ఉన్నాయా ఆ యొక్క పోతురాజు ఉన్నాడు. అదే పోతురాజు కాపలా ఉన్నాడు. వాళ్ళిద్దరు పోయినాక ఇది శివుడాలయం, ఇది శివనందల కోట, లోపలికి ప్రవేశించడానికి లేదు అని ఆ యొక్క పోతురాజు అడ్డగించుకున్నాడు. అడ్డగించుకునేలాక శివసింగాల రాజు శివనాగుల దేవి ఏమన్నారయ్యా అయ్యా మేమిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నాం. ఆ కళ్యాణపు రాజులు మమ్మల్ని బట్టి భక్షించేదనుకుంటున్నారు. ఏదో నువ్వు దారిస్తే ఆ శివనందల కోటలో తలదాచుకుంటామని ఆ శివసింగాల రాజు శివనాగుల దేవి అని అడిగితే అయ్యా ఆ రాజాగ్ని లేని లోపలికి ఎవరు ప్రవేశించడానికి లేదు. రాజాగ్ని లేని లోపల ఎవరికి ప్రవేశించడానికి లేదన్న. అప్పుడు ఆ యొక్క శివసింగాల రాజు శివనాగుల దేవి చెప్తే పోతురాజు పోయి ఆ యొక్క వీర సమరాజు నడుతున్నట్ట ఏమని ఓ రాజా రాజేశ అయ్యా రాజా రాజేశ కానీ వాళ్ళు కళ్యాణ రాజులు పట్టి భక్షించాలని వస్తున్నారు. ఏదో మనం వివాహం చేసుకోవాలనుకున్నారు. కాబట్టి ఆ లోపలికి ప్రవేశించడానికి ఆర్యవమన్నారు. ఆర్యవమనంటే ఈ యొక్క శివుడు ఆలయము లోపల ప్రవేశించడానికి లేదని ఆ తొలిదూరం దగ్గర పెట్టించారు. కాబట్టి ఆ యొక్క లోపల ప్రవేశించాలంటే ఆ రాజాజ్ఞ లేదు పోతు కాటని చెప్పి దగ్గరికి వచ్చిన అంటే పోతురాజా పోతులా 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 రాజా వారిద్దరు పేర్లు చదివినారు. శివసింగాల రాజు శివనాగుల దేవి అని చెప్పినారంట. అప్పుడు వీరసింహరాజు పోతురాజా శివ అనేటువంటి వారంతా కూడా మన వారే అంతే కదా. శివ అనేటువంటి వారంతా కూడా మనవారే. కాబట్టి లోపల ప్రవేశించమని చెప్పి
పోతరాజు చెప్పినాడంట. వీరసమరాజు చెప్పినాడు. ఆ యొక్క రాజు వచ్చి అయ్యా మీరిద్దరు శివనందల కోటలో తలదాచుకోండి లేదు అని వారిద్దరు చెప్పలేక లోపలికి ప్రవేశించినారు. అటు సమయానికి ఆ కళ్యాణపురం రాజు రానే వచ్చినారు వాళ్ళని పట్టి భక్షించాలని వస్తే ఆ శివనందల కాడికి వచ్చేలాక ఆ యొక్క పోతరాజు అడ్డుకిచ్చున్నాడు. లోపలికి ప్రవేశించడానికి లేదు లోపలికి ప్రవేశించడానికి లేదయ్యా అని ఆ పోతరాజు మళ్ళీ అడ్డుకిచ్చుకున్నాడు. చూసినారు వాళ్ళు రాజులు ఎవరా శివనందల కోటలోకి పోయినారు. వీళ్ళు శివనందల కోటలోకి పోయినారు. లోపల ఎన్ని రోజులు ఉంటారు? ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి ఉంటారు. వాళ్ళ తర్వాత బయటకు వస్తారుగా అప్పుడైనా అడిగిపోతారు వాళ్ళు ఏ విధంగా బట్టి పక్షించాలి మనం అని ఆ శివనందల కోటకి ఉత్తర భాగాన వెళ్ళి కూడా రేసుకొని ఉన్నారట. కళ్యాణ రాజు కూడా రేసుకొని ఉన్నారు. అప్పుడు ఈ యొక్క పోతరాజు ఆ రాత్రి వేళ అంతా కూడా కళ్యాణపురి పట్టణం శివనందల కోట కాపలా ఉంటాడు. పగలేమన్నా పని ఉందా? ఉదయాన్నే లేచి ఆ శివనందల కోట భాగాన్ని ఎక్కి ఆ శనగలు పచ్చనగలు ఏదో కలబలు ఎంచుకొని ఆ యొక్క భోంచేసుకుంటున్నాడు. కానీ ఆయనకి ఈదురుంటే ఆహారం ఎంతయా 7 పుట్ల 8 ఆహారం. అర్థభోజనం కానీ నిండు భోజనం కాదు 7 పుట్ల 8 కూడా. పోతరాజు ఏమనుకున్నాడు ఈ శివనందల కోటకి రాత్రి వేళ మనం కాపలా ఉండేది. పగలేమన్నా పని ఉందా? మనకు కూడా ఏమైనా పని ఉందా? కదా పగలేమన్నా పని ఉందా? కాబట్టి ఆ గుడారం దగ్గర కానీ పోతే గుడారికి చిట్టి చప్పున ధాన్యం కానీ ఇస్తే 7 పుట్ల 8 అవుతాయి. అప్పుడు 7 పుట్ల 8 ఆ ఇసురు 7 పుట్ల 8 14 పుట్ల ఆహారం అవుతాయి. నాకు నిండు భోజనం అవుతుంది అని మరొకొచ్చు బ్రాహ్మణ అవతారం అయితే ఆ గుడారి దగ్గరికి పోతాడంట. ఎట్లా పోతున్నాయో గోవింద గోవింద కళ్యాణపురాజులు ఏమనుకున్నారా ఎవరా ఆ శివనందల కోట లోపల పోవాలంటే మంత్రపుండు మంత్రపురాయి తెచ్చుకుంటున్నాయి. కానీ ఎవరైనా బ్రాహ్మణోత్తరు కానీ వేద పండితులు కానీ పురోహితులు కానీ ఎవరైనా కానీ ఉంటే శివనందల కోట సాధనమయ్యే మార్గం ఎవరైనా కళ్యాణపురి పట్టణం రాజు మంత్రం వహించుకున్నారు. సమయానికి ఈ బ్రాహ్మణయ్య బాగానే పోయినాడట గుడాల దగ్గరికి వేయలేక ఆ గుడాలు చుట్టూ తిరుగుతున్నాడట. అప్పుడు కళ్యాణపురాజులో ఓ బ్రాహ్మణ అయ్యా అని ఆ యొక్క కళ్యాణరాజు అనుకున్నారంట. అనుకునే లోపల ఈ యొక్క బ్రాహ్మణ వచ్చినాడు. చెప్పి అయ్యా